హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మణికర్ణిక హిడెన్ వరల్డ్. ఈ వీడియో ప్రతి అమ్మాయికి ఉమెన్స్ అండ్ మదర్ తప్పక చూడాల్సిన వీడియో. సో అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ హెచ్పివి వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. స్కూల్ గర్ల్స్కి ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్ టార్గెట్ వచ్చేసి 9 to 14 years గర్ల్స్. ఇది చాలా గ్రేట్ ఇనిషియేటివ్. ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ తగ్గడానికి హ్యూజ్గా ఇది హెల్ప్ అవుతుంది. మన ఇండియాలో ప్రతి ఒక్క 8 నిమిషాలకి ఒక అమ్మాయి చనిపోతుంది సర్వైకల్ క్యాన్సర్ వల్ల. సో అందరికీ అవేర్నెస్ రావాలి. మనం ఉమెన్స్ని అందరినీ కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూసి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సో మనం ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా హెచ్పి వ్యాక్సిన్ గురించి, దాని డిజీజ్ అండ్ ఎవరు వేసుకోవచ్చు, సేఫా కాదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. కమ్మింగ్ టు వాట్ ఈస్ డిసీజ్. సర్వైకల్ క్యాన్సర్ అంటే యూట్రస్ కింద ఉన్న సర్విక్స్లో డెవలప్ అయ్యే క్యాన్సర్. ఈ క్యాన్సర్కి మెయిన్ రీజన్ హెచ్పివి, దట్ ఈస్ హ్యూమన్ ప్యాపిలో వైరస్ వల్ల వస్తుంది. ఇది చాలా కామన్ వైరస్. మోస్ట్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఆర్ సెక్చువల్ కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అండ్ ప్యూర్ హైజెనిక్, ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. షాక్ అయ్యే విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 80% ఉమెన్కి లైఫ్లో ఒక్కసారైనా హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాము. ప్రతి పేరెంట్ వ్యాక్సిన్ వేయించేటప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఏ మెడిసిన్ వేస్తున్నారు అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ వల్ల చాలామంది ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు. అది మన న్యూస్లో చూస్తూనే ఉంటాం కదా. సో ఇక్కడ వచ్చేసి మన హెచ్పివి వ్యాక్సిన్కి 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఒకటి గర్డాసిల్ 4 అండ్ గర్డాసిల్ 9. ప్రజెంట్ మన గవర్నమెంట్ వచ్చేసి గర్డాసిల్ 4ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ బాడీలో ఇమ్యూనిటీ క్రియేట్ చేస్తుంది, డేంజరస్ హెచ్పివి టైప్స్ని బ్లాక్ చేస్తుంది, అలాగే సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ని చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. సో లేట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న పిహెచ్సి ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి త్వరగా ఈ వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. గర్డాసిల్ 4 అండ్ 9 2 వ్యాక్సిన్స్ ఉంటాయని చెప్పాను కదా. యాక్చువల్లీ అది 4 వేసుకోవాలా లేదంటే 9 వేసుకోవాలా, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. ఈ 2 వ్యాక్సిన్స్ కూడా హెచ్పివి నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ హెచ్పివి 4లో 4 టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. యాక్చువల్లీ హెచ్పివి 200 టైప్స్ ఉంటాయి, కొన్ని హార్మ్ఫుల్ కొన్ని హార్మ్లెస్. సో అందులో హార్మ్ఫుల్ వచ్చేసి ఇందులో గర్డాసిల్ 4లో 9లో ఈ వైరసెస్ని బ్లాక్ చేయడం. సో గర్డాసిల్ 4లో 6, 11, 16, 18 అనే 4 జీన్స్ వైరసెస్ అయితే ఉంటాయి. 16 అండ్ 18 వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్కి కాజ్ ఇస్తుంది అండ్ 6 అండ్ 11 జెనైటల్ వార్డ్స్కి కాజ్ చేస్తుంది. ఇది బేసిక్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ మేజర్ హెచ్పివి టైప్స్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇదే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, బికాస్ ఇది తక్కువ కాస్ట్ అండ్ ఎఫోర్డబుల్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని. సో గర్డాసిల్ 9లో అవి 4తో పాటు ఇంకా 5 వైరసెస్ యాడ్ అయి ఉంటాయి. అది 31, 33, 45, 52 అండ్ 58. ఇది వైడర్ ప్రొటెక్షన్. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అట్లీస్ట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న గర్డాసిల్ 4 వ్యాక్సిన్ అయితే వేయించడానికి ట్రై చేయండి. అండ్ రిమైనింగ్ గర్డాసిల్ 9 వేసుకోండి, ఎందుకంటే ఇది 9 వైరస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది అండ్ ఇది 90% సర్వైకల్ క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. వై దిస్ వ్యాక్సిన్ ఈజ్ ఇంపార్టెంట్. సిమ్టమ్ లేట్గా వస్తాయి, అప్పటికి డిసీజ్ అడ్వాన్స్ స్టేట్లో వెళ్ళొచ్చు. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనం ఎర్లీగా వైరస్ని ప్రివెంట్ చేయొచ్చు. హూ షుడ్ టేక్ దిస్ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి అనే డౌట్ అయితే అందరికి ఉంటుంది కదా. సో ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి బెస్ట్ ఏజ్ వచ్చేసి 9 to 14 years అండ్ 15 to 26 years ఉమెన్స్ కూడా వేసుకోవచ్చు. మరి మ్యారీడ్ ఉమెన్స్ వేసుకోవచ్చా అని అంటే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ ఒకసారి డాక్టర్ గైడెన్స్ తీసుకొని తీసుకోవచ్చు. ఎర్లీ ఏజ్లో తీసుకుంటే ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ 19 to 14 years గర్ల్స్ వాళ్ళకైతే 2 డోసెస్ ఉంటాయి, 6 months గ్యాప్కి ఒకసారి. అండ్ 50+ ఏజ్ వాళ్ళకి 3 డోసెస్ ఉంటాయి. సో మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకొని ఈ వ్యాక్సిన్ అయితే వేయించుకోండి అండ్ ప్రొటెక్ట్ చేసుకోండి. ఉమెన్స్ని ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత. సో అందరూ తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ గురించి ఆలోచించండి అండ్ ఉమెన్కి బెస్ట్ లైఫ్ ఇద్దాం. ఈజ్ ఇట్ సేఫ్? ఎస్, ఇది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, ఈ వ్యాక్సిన్ సేఫా లేదా అని. అవును, ఇది పర్ఫెక్ట్లీ సేఫ్. ఇది WHO అప్రూవ్ చేసింది అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ యూస్ చేస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మైల్డ్గా ఉంటాయి. సైట్ ఆఫ్ ఇంజెక్షన్ దగ్గర స్లైట్ పెయిన్ అండ్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి.
అండ్ ఇది ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన వ్యాక్సిన్ అయితే కాదు, ఆల్రెడీ ఇది యూస్ చేస్తున్నారు. జస్ట్ మన తెలంగాణలో ఇప్పుడు ఇది ఇనిషియేట్ చేశారు అండ్ ఇప్పుడు ఇది స్టార్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, అందరూ హెచ్పివి వ్యాక్సిన్ అంటే జస్ట్ ఇంజెక్షన్ అనే కాదు, అది ఫ్యూచర్లో క్యాన్సర్ నుంచి రక్ష అని గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో గర్ల్స్ ఉంటే కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వ్యాక్సిన్ అయితే వేయించండి. ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి అన్ని ప్లేసెస్లో అవైలబుల్లో ఉండకపోవచ్చు. సో ప్రైవేట్లో అయినా వేయించండి. గడాసిల్ 4 వచ్చేసి 3900 అండ్ గడాసిల్ 9 10,850. పిల్లలు హ్యాపీగా ఉండాలని ఎన్నెన్నో గిఫ్ట్స్ అయితే కొనిస్తూ ఉంటాము. ఈ వ్యాక్సిన్ వేయించి వాళ్ళకు ఒక హెల్తీ లైఫ్ అయితే ఇవ్వండి. అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సో అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ వ్యాక్సిన్ వల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదంటే సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చా, వేసుకుంటే తగ్గుతుందా, ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో అంతవరకు బాయ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్. చూసినందుకు ధన్యవాదాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.